ముందు నుయ్యి వెనక గొయ్యి, అడకత్తెరలో పోకచెక్క. ఇలాంటి సామెతలన్నీ తనలాంటి వారిని చూసిన తర్వాతనే పెద్దవాళ్ళు వాడుకలోకి తెచ్చి ఉంటారని ఆ ఎమ్మెల్యే అనుకుంటున్నారట. సుదీర్ఘ కాలం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందాన్ని ఆస్వాదిస్తామంటే అది కూడా కుదరటం లేదట. ప్రభుత్వ విప్గానే కాకుండా పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ప్రస్తుతం ఒక ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదుర్చలేక యమయాతన పడుతున్నారట. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మధ్య చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేరు చెబితే చాలు జీవన్ రెడ్డి ఆయన అనుచరులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వారి మధ్య సయోధ్య కుదర్చలేక జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ యమయాతన పడుతున్నారని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గత కొంతకాలంగా తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారని సమాచారం. గతంలో ఎమ్మెల్యేగా ఓటమి పాలైన సమయంలో బాధ కంటే ప్రస్తుతం పడుతున్న బాధే 1000 రెట్లు ఎక్కువగా ఉందని ఆయన భావిస్తున్నారట. ధర్మపురి ఎమ్మెల్యేగా నియోజకవర్గ బాధ్యతలను సులువుగానే నిర్వహించవచ్చునని, విప్ బాధ్యతలు కూడా పెద్ద కష్టమేమీ కాదని, అయితే జిల్లా అధ్యక్షుడిగా ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదర్చడమే ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పెద్ద పరీక్షగా మారిందట. ఈ పని ఆయనకు పెనుభారంగా తయారైందని అంటున్నారు. జగిత్యాలలో ఉప్పు నిప్పులా తయారైంది మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య నెలకొన్న రాజకీయ వాతావరణం. వారిద్దరికీ నచ్చజెప్పి సమన్వయపరుస్తానని, సయోధ్య కుదిర్చే పని చేస్తానని జగిత్యాల జిల్లా అధ్యక్షుని హోదాలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గతంలో పలు మీడియా సమావేశాలలో చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు నేతల మధ్య రాజీ అనేది అధిష్టానంతోనే కావడం లేదు. ఇక అడ్లూరితో ఏమవుతుందిలే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించేవారు. వారి వ్యాఖ్యలు నిజమే అన్నట్టుగా ప్రస్తుతం జగిత్యాల నియోజకవర్గంలో పరిస్థితి తయారైందట. ఎంత ప్రయత్నం చేసినా సరే జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ కలవడం లేదట. ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి వైపు నిలవాలో తెలియక ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొంటున్నారట జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి. రాజకీయాల్లో తన గురువైన జీవన్ రెడ్డికి నచ్చజెప్పలేక, అదే సమయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఒప్పించలేక అడ్లూరి పడుతున్న బాధ పగవారికి కూడా రాకూడదని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా రివ్యూ మీటింగ్ కు వచ్చిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరువు పోయిందని సమాచారం. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కలెక్టరేట్ వద్దకు తీసుకొచ్చి పొంగులేటితో సమావేశం ఏర్పాటు చేయించాలనేది అడ్లూరి ప్లాన్. ఈ నేపథ్యంలో ఇసుక స్టాక్ పాయింట్ గురించి మంత్రి పొంగులేటికి వివరించారు జీవన్ రెడ్డి. ఈ సందర్భంలో జీవన్ రెడ్డిని దగ్గరకు తీసుకోవాలని పొంగులేటి ప్రయత్నిస్తే ఆయన దూరం జరుగుతూ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సందర్భంలో ఇక మా పనైపోయింది, మీ రాజ్యం మీరు ఏలంటూ జీవన్ రెడ్డి అసహనంతో మాట్లాడడం, దానిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానం దాటవేయడం జరిగిపోయింది. జీవన్ రెడ్డి అసహనం అంటి ముట్టనట్టుగా వ్యవహరించిన అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాస్తంత అసహనానికి గురై ఆ కోపాన్ని విప్ అడ్లూరి ముందు వ్యక్తం చేశారని సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు మంచి పదవి దక్కుతుందనుకున్న జీవన్ రెడ్డి ఆశలు ఆవిరయ్యాయి. దాంతో ఆయన పలుమార్లు అలకపాన్ పెక్కారు. అధిష్టానం బుజ్జగింపులు చేసింది. ఈ నేపథ్యంలో పుండు మీద కారం చల్లినట్టుగా తన ప్రధాన ప్రత్యర్థి సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా సరే జీవన్ రెడ్డి కోపాన్ని దిగమింగుకొని మున్ముందు తనకేదైనా మంచి పదవి దక్కుతుందేమోనని వేచి చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంతలో ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం కూడా ముగిసింది. దాంతో ఇప్పుడు ఆయన కేవలం ఓ కాంగ్రెస్ కార్యకర్తగానే మిగిలిపోయారు. ఏ రివ్యూ మీటింగ్ లోనైనా జీవన్ రెడ్డికి పెద్దపీట దక్కుతుంది. అలాంటి నేతకు ప్రస్తుతం అలాంటి సమావేశాలకు హాజరయ్యే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మొన్నటి భూభారతి రివ్యూ మీటింగ్ లో జీవన్ రెడ్డి అసహనం మరింత పరాకాష్ఠకు చేరిందని అంటారు. ఆయన అనుచరులు కలెక్టరేట్ వద్ద జై జీవన్ అంటూ నినాదాలు చేయడం జీవన్ రెడ్డిని తన బండిపై తీసుకొచ్చిన జిల్లా అధ్యక్షుడు అడ్లూరికి చేదు అనుభవంగా మారిందని అంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా ఆయన్ను పట్టించుకోనట్టుగా జీవన్ రెడ్డి వ్యవహరించడం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విప్ ధర్మపురి ఎమ్మెల్యే అయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి కూడా నచ్చడం లేదట. జీవన్ రెడ్డి లాంటి పెద్దలు సంయమనంతో వ్యవహరిస్తే బాగుంటుందని, అయితే ఆయన దానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం తనకు కష్టంగా మారిందని అడ్లూరి భావిస్తున్నారట. మొత్తం మీద ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా అడ్లూరి పరిస్థితి తయారైందని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు.